కాస్త ముందుకెళ్ళు సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు విస్కీ పట్టు ఇలా ఇలా సోడా కొట్టు అలా అలా ఎక్కిస్తే కిక్కిచ్చేలా ఏంటిదే ఏంటిదే ఎట్టాగా ఉంది ఒళ్ళు ఎక్కడ గుజ్జావు చాప ముళ్ళు ఓసిని ఇంకాస్త ముందుకెళ్ళు సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు జబకు గడుసు పెళ్ళాంస్ తలుపుకి ఇంకా వేసుకోకు గొళ్ళెంస్ జటకు పటకు చిలిపిన గుడ్సు రిస్క్ చేసి తెంప మాకు రిబ్బన్స్ హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టు. ఈ గల్ల లుంగి ఏంటి, పైన ఈ గెటప్ ఏంటి, నేను మెగాస్టార్లా పోజు కొట్టడం ఏంటి, సామ్రాట్ సార్ ఏమో నగ్మలా వగలిపోవడం ఏంటి అంటారా? ఈ కన్ఫ్యూజన్లో నేను మీకు క్లూ వదులుతాను. దాన్ని బట్టి ఇవాల్టి రౌండ్ ఏదో గెస్ట్ చేయాలి. ముందుగా మా తరుణ్ సార్కి హలో చెప్దాం. ఎంతసేపు కొరిగారం కావాలంటారు, ప్రపంచంలో ఉన్న పచ్చళ్ళని కావాలంటారు, ఆవకాయ పచ్చళ్ళలో కారం లేదంటారు. తరుణ్ సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద షో. ఇక రేఖా ప్రకాష్ మ్యామ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటారు, అసలు ఆవిడకి విజిల్ అన్న పదమే తెలియదు. రేఖా ప్రకాష్ మ్యామ్ వెల్కమ్. ఇక మాస్టర్స్ దగ్గరికి వెళ్దామా? మా శేఖర్ సార్ అమ్మాయి చూస్తే చాలు ఈల వేసి గోల చేసే కుర్రాడు, విజయవాడ పోరడు మా శేఖర్ మాస్టర్. ఇక మా గణేష్ స్వామి సార్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటూ అప్పుడప్పుడు గ్యాప్లో నా మీద గులాబీలు చల్లుతూ ఉంటారు. ఆ గడిసి కుర్రాడు మా గణేష్ స్వామి సార్. రాబర్ట్ సార్ అసలు ఈయనకు మైక్ అంటే ఎంత ఇష్టం అండి బాబోయ్. మైక్ ఇస్తే చాలు వాగుడికాయ అలా మాట్లాడుతూనే ఉంటాడు. రాబర్ట్ సార్ వెల్కమ్ సార్. మైక్ని చూస్తే స్నేక్ని చూసినట్టు భయపడిపోతారండి. అసలు మాట్లాడటం అంటే ఈయనకి తెలియదు, కేవలం లుక్స్తో కళ్ళతో మాట్లాడుతుంటారు. వినోద్ సార్ వెల్కమ్ టు ది షో. ఇక మా యాసిన్ సార్, యాసిన్ సార్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, వెరీ కన్ఫ్యూజింగ్. వెల్కమ్ సార్. సంధామర మ్యామ్, ఈ మేడం అంటే నాకు చాలా కోపం అండి. సంధామర మ్యామ్ ఐ డోంట్ నో బట్ ఐ డోంట్ లైక్ యూ మ్యామ్. మా సామ్రాట్ సార్ నోట్లో నాలుకే లేదండి, ఏం మాట్లాడాలో తెలియక ఎప్పుడు సైలెంట్గా గప్చుప్గా కూర్చుని ఉంటారు. వెల్కమ్ సార్. బాబా క్యా హైట్ సార్, క్యా హైట్. ఇక నాగరాజ్ సార్ రఫ్ అండ్ టఫ్ మనిషి, అసలు స్మైలే ఉండదు. ఈ రఫ్ అండ్ టఫ్కి స్వాగతం. నాగరాజ్ సార్ వెల్కమ్ సార్. ఇక క్రిష్ మాస్టర్ ఎప్పుడు చెప్తుంటానండి నేను, అప్పుడప్పుడు ఏమైనా భోజనం చేయండి, ఏంటండి ఇంత బక్కగా ఉన్నారు, అసలు కాస్త మ్యాన్ అంటే యూనో మస్కిలర్గా ఉండాలి, కండలు అవి ఇవి ఉండాలి అని చెప్తుంటాను, కానీ ఫుల్ డైటింగ్. బుద్ధిమంతుడు అన్న పదం వింటే ఘెంగ్ అని ఒక పిక్చర్ వెలుగుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత సోబర్గా, ఎంత బుద్ధివంతుల్లా కనిపిస్తున్నాడో మా బాబా భాస్కర్ సార్. మాట్లాడడం తెలియదండి, మైక్ పట్టుకోరు, తన పనేదో తను చూసుకుంటారు, అడిగిన దానికి మాత్రమే సమాధానం ఇస్తారు. ఇక నేనంటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా
నన్ను ప్రపంచంలో ఈయన పొగిడినట్టుగా ఎవరు పొగటరు, అసలు ఎవరితోనూ మాట్లాడరు. అలాంటిది భాను చూస్తే ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. భాను బ్యూటిఫుల్, భాను బంగారం, భాను ఎంత అందంగా ఉన్నావు, ఇలా పొగుడుతూనే ఉంటారండి. భాస్కర్ సార్, వెల్కమ్ సార్. రౌండ్ గెస్ట్ చేశారా ఏంటి? కరెక్ట్గా గెస్ట్ చేశారు. మిస్ మ్యాచ్, అస్సలు మ్యాచ్ అవ్వకూడదు. మనం వేసుకున్న గెటప్ కి, మన సాంగ్ కి, మన మూమెంట్స్ కి ఎక్కడ పొంతన ఉండొద్దు, పోలిక ఉండొద్దు. అందుకే ఈ లెవెల్లో ఎంట్రీ ఇచ్చాం. అదిరింది కదా ఎంట్రీ. మరి మొదలెడదామా? రౌండ్ సరదాదే అయినా అందరూ సీరియస్గా పర్ఫామ్ చేయాలండి. లాస్ట్ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఎస్కేప్ అయింది, బట్ ఈ రోజు ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో మాస్టర్స్, బీ సీరియస్. ఇక ఎప్పటి నుంచో మనం అటెన్షన్తో వెయిట్ చేస్తున్నటువంటి విషయం చెప్పేస్తున్నానండి. డి కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో, అంటే ఫస్ట్ డీలో హరినాథ్ రెడ్డి అండ్ నోవెల్ మాస్టర్ ఏం గెలిచారండి? రాధాకృష్ణ టయోటా వారి 2 కార్లు. కరోలా ఆల్టేస్ కార్ హరినాథ్ రెడ్డికి, ఇన్నోవా కార్ మాస్టర్ కి. సువర్ణ భూమి డెవలపర్స్ 5 lakhs. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరతరాలకు చెరగని చిరునామా వారు అందిస్తున్నటువంటి క్యాష్ ప్రైజ్ ని ప్రభుదేవ సార్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేఘా శ్రీనివాస్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. సాధారణంగా మీ కరతాళ ధ్వనుల మధ్య ప్లీజ్. మరి D2 ఇలాంటి ప్రెస్టీజియస్ షోలో అసలు ఏంటి గిఫ్ట్, ఏ రేంజ్లో ఉంటుంది, ఏమి ఇవ్వబోతున్నాం ఇంకాసేపట్లో రివీల్ చేస్తాను. బట్ ముందుగా ఫస్ట్ పర్ఫార్మెన్స్లోకి వెళ్దాం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచుకట్టులో దుమ్ము దులపడానికి రాబోతున్నారు నాగరాజ్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఆదర్శ్. పెద్దాపురం పంకజం మార్కెట్కి వచ్చింది రోయ్.
పంకజం పంకజం ఐ లవ్ యూ పంకజం. కరెక్ట్ సార్. అబ్బాయి కంటే నువ్వు అమ్మాయి గెటప్లోనే బాగున్నావు. సో మొత్తానికి బాగానే చేశావు. కంపోజింగ్ బాగానే ఉంది. సార్ మిస్ మ్యాచ్ రౌండ్ యు ఆర్ ప్లేయింగ్ ద రౌండ్. ఏదోలాగా బాగుంది. బాగా ఉంది. సూపర్గా ఉంది. సూపర్గా ఉంది సార్. సూపర్గా ఉంది. ఆదర్శ్ మొత్తం మార్క్స్ నీకే. లేదు నేను అసలు మూమెంట్స్ అంతా చూడలేదు. ఆదర్శ్ని చూశాను. ఇది మాత్రం ఎక్కడైనా ఒంటరిగా దొరికితే అనుకో. నా డివోషన్ని నా కాన్సన్ట్రేషన్ని అన్నీ షేక్ చేసేసాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కదా ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలమ్మా. ఇవ్వడం కూడా రేఖా ప్రకాష్ మ్యామ్. అవును, మాస్టర్ గారు చెప్పినట్టుగా అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా అందంగా ఉన్నావు. నాకు నీ పోస్టర్స్ బాగా నచ్చాయి. థ్యాంక్ యూ. బాగుంది, ఆన్ ద హోల్ నైస్. నువ్వు కేర్ఫుల్గా ఉండాల్సింది బాబా భాస్కర్తోనే, ఎందుకంటే తనకి ఇలాంటి వాళ్ళంటే డార్లింగ్స్. అండ్ నీకు చూసావా నువ్వు అవునవును చాలా ఇష్టం. ఐ లవ్ యూ, ఐ విల్ మ్యారీ యూ. ఓకే, ఐ గివ్ లవ్ యూ. ఓకే, ఐ లైక్ యూ. But I don't like your sister. Okay, your sister. I don't like you don't like me. పొరపాటున కూడా తరుణ్ సార్ వైపు వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా మార్క్స్ చెప్పాలి, చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆయన విశ్వామిత్రుడికి ఇప్పటికే మార్చేసావు. ఓకే, ఇక మాకు శకుంతలొద్దు, వెళ్ళు. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ పిలవబోతున్నానండి. అండ్ డూ రిమెంబర్, ఈరోజు డి టైటిల్ గెలుచుకున్నటువంటి కంటెస్టెంట్కి అండ్ మాస్టర్కి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాం చెప్పేస్తున్నానండి. మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి అసలు విషయం చెప్పేస్తున్నాను. అంత తొందరగా తెలుసుకుంటే అసలు థ్రిల్లే ఉంటుంది. పర్ఫార్మెన్స్ చూడండి, థ్రిల్ ఫీల్ అవ్వండి. పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా సంధామరామ దుమ్ము దులిపి దంచి కొట్టడానికి రాబోతున్నారు. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ సంజయ్ మాథ్యూ. అమ్మయ్యా, ఈ రోజుకు పని అయిపోయిందిరా. అబ్బాబాబా, ఇంగ్లీష్ పాట తెలుగు పాట అయితే దుమ్ము దులిపేసేవాళ్ళం. ఎవరి పాట అయితే ఏంట్రా, మనకొచ్చిందే ఆడదాం. పదండి హే, లేకండి హే. And it's true, either you're wrong or you're right. But my baby, it don't matter if you're black or white.
for gangs, cults, and nations, causing grief in human relations. It's a turf war on a global scale. I'd rather hear both sides of the tale. See, it's not about races, just places, faces. Where your blood comes from is where your space is. I seen the bright get duller. I'm not gonna spend my life being a color. Tell me you agree with me when I saw you kicking dirt in my eye. You're thinking about my baby. It don't matter if you're black or white. I said you're thinking about my baby. It don't matter if you're black or white. I said you're thinking about my brother. It don't matter if you're black or white. కరణ్ సార్. భాను సార్ మూమెంట్స్ అదంతా వదిలేండి, కాంట్రాస్ట్ అంతా ఆ స్టేజ్లో అంతా గలీజ్ చేశారు కదా, దానికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి నేను ఇవ్వండి సార్. సెంతామర మాస్టర్కి. పాపం మాస్టర్ గారు రండి, పనిష్మెంట్. మనస్ఫూర్తిగా నేను ఎంజాయ్ చేశాను. అంటే మైకిల్ జాక్సన్ మనం చూసి మన నాటు సరుకు అందులో వేసేటప్పటికి ఐ ట్రూలీ ఎంజాయ్. ఇంగ్లీష్ బాటిల్ మే దేశీ దారు. సంజయ్ ఇప్పుడే కరెక్ట్గా విశాఖపట్నం. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. రేఖ ప్రకాష్ మ్యామ్. ఇండియన్ టాయిలెట్ చాలా నచ్చింది. మంచి ఎనర్జీ. థ్యాంక్ యూ మ్యామ్. లైక్ గుడ్. థ్యాంక్ యూ. వెళ్ళు అంత గందగా పొట్ట. ఇప్పుడు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచికట్టులో టైం ఫర్ బ్రేక్. టేక్ ఎ బ్రేక్. ఏం జరగలేదు, సాంగ్ మిస్ఫైర్ అయింది. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. నిజానికి వీళ్ళందరికీ D టైటిల్ రావాలేమో అనిపిస్తుంది. అలా కష్టపడుతున్నారు మా మాస్టర్స్ అందరూ. సో మా మాస్టర్స్కి వాళ్ళ కంటెస్టెంట్స్కి ఒక్కసారి ప్లీజ్. మా క్రిష్ కంటెస్టెంట్ రాబోతున్నారండి, సందీప్. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీయాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీయాన.
రాగమధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం పలుకు రాగమధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం అలరులు కురియగనాడెనదే అలకల కులుకుల అలమేల్మంగా అలరులు కురియగనాడెనదే అలకల కులుకుల అలమేల్మంగా అన్నమయ్య మాట అచ్చ తేనె తెనుగు పాట పల్లవించు పద కవితలు పాడి తకిట తదిమి తంతాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడపడు అడుగుల తప్పని తాళాన. క్రిష్ మాస్టర్ వచ్చి మంచి కోరియోగ్రాఫర్, మంచి కంపోజ్ చేస్తారు. అతనికి పొటెన్షియాలిటీ ఉంది. సో మీరు అకార్డింగ్ టు ద సాంగ్ ఆ జస్టిఫికేషన్ చేశారు. బికాస్ తకిట తదిమి తకిట అది ఒక ఊపు ఉంది, అందులో ఒక స్వింగ్ ఉంది. ఆ స్వింగ్లో వచ్చి మీరు యూ కాన్ పుట్ హిప్ హాప్ నా బ్రేక్ పెడితే కూడా అది అలా అలా కాంట్రాస్ట్ ఉంటుంది. బట్ ఇట్ విల్ స్టార్ట్ లుకింగ్ బ్యాడ్ కాంట్రాస్ట్. బట్ అకార్డింగ్ టు ద సాంగ్ యూ డన్ యువర్ జాబ్. మీరు మీ కొరియోగ్రఫీ బాగుంది. ఓవరాల్ ఇట్స్ గుడ్, నీట్ అండ్ గుడ్. ఏకప్రకాష్ మ్యామ్, ఏం జరగలేదు, సాంగ్ మిస్ఫైర్ అయింది. ఆ రిథమ్కి ఈ రిథమ్ మ్యాచ్ అవ్వాలి. బట్ ఓవరాల్ గా ఎలా ఉంది మ్యామ్? నో, ఓవరాల్ ఫెంటాస్టిక్ ఐడియాస్. అండ్ ద పర్ఫార్మెన్స్ వైస్ సూపర్ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఎక్సలెంట్. మా హీరో ఫస్ట్ కొంచెం మర్చిపోయాడు కదా, తలకెత్తి ఫస్ట్ కనపడను కూడా కనపట్లే. మర్చిపోయావా ఫస్ట్? ఎందుకు మర్చిపోయావు? నీ మాస్క్లో కనపడిపోయింది నాకు, నువ్వు మర్చిపోయావు. బాగా మ్యాచ్ చేసావు, కానీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికొట్టులో మిస్ మ్యాచ్ ఆడండి, మిస్ మ్యాచ్ చేయండి అంటే మా సామ్రాట్ని మించిన కింగ్ ఉంటారండి. చప్పట్లతో స్వాగతం పలుకుదాం. జరీన్ ఈజ్ రెడీ. కల్లా కపటం కానని వాడ లోకం పోకడ తిని వాడ కల్లా కపటం కానని వాడ లోకం పోకడ తెలియని వాడ ఏరువాక సాగరో నన్నో చిన్నల్ల నీ కష్టమంతా తీరులో నన్నో చిన్న.
జరీన్ మ్యూజిక్ అయిపోయిందమ్మా, ఇంకా ఏంటి ఆడుతున్నావు? ఏంటి మాస్టర్? మ్యూజిక్ అయిపోయింది, ఇంకా ఆడుతున్నావు ఏంది? మీరే కదా అన్నారు మాస్టర్ ఇది మిస్ మ్యాచ్. అరే రే రే, లేకపోయినా ఆడాలి మాస్టర్. సారీ రా, మర్చిపోయా. ఓకే ఓకే ఓకే, కానీ ఆడిచి. కరణ్ సార్. జంబలకట్ట బాగుంది. లాస్ట్ ఎపిసోడ్లో హెయిర్ అంతా కవర్ చేసింది ఫేసు, ఇప్పుడు కింద చూసి కవర్ చేసాం. నో ప్రాబ్లం, బాగుంది. కాస్ట్యూమ్స్ బాగుంది, కాస్ట్యూమ్ చేంజ్ బాగుంది. గుడ్ షో. అంటే గుడ్ షో అంటే ఇదేమి మిస్ మ్యాచ్ కాదు కదా సార్? చెప్తున్నాను కరెక్ట్గా. అదే సార్, అంటే రౌండ్ మనది డిఫరెంట్గా ఉంది కదా సార్. రేఖ ప్రకాష్ మ్యామ్. నేను ఏ మిస్ మ్యాచ్లు చేయట్లేదు. ఓకే. మీరు దొంగ సచిన వాళ్ళు బాగా ఆడలే. వీళ్ళు మేడం దొంగ సచిన వాళ్ళు చాలా మిస్ ఫైర్ కొట్టారు బాయ్స్. తర్వాత పాప డ్రెస్ చేంజ్లు బాగున్నాయి. నాకేమనిపించింది అంటే చాలా సాంగ్స్ మిక్స్ చేసేసారు. అవును మేడం, అవి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత జరీన్, నువ్వు హిందీ అమ్మాయివని హిందీ పాటలు ఎప్పుడు వస్తుంటే బ్రహ్మాండంగా పాడేస్తున్నావు. తెలుగు పాట ఎవరు పాడతాడు? నేనా? లేడీ వాయిస్ పాడొద్దని చెప్పారు మాస్టర్. లేడీ మిస్ మ్యాచ్ కదా మేడం, లేడీ వాయిస్ పాడొద్దని చెప్పారు. బాయ్స్ని పాడమన్నా మేడం, అమ్మాయిని పాడొద్దన్నాను. కరెక్ట్, వాడన్నా పాడాలిగా. సచిన వాళ్ళు ఎవడూ పాడలేదు. ఆన్ ద హోల్ గుడ్, యూ హవ్ డన్ గుడ్ జాబ్. No problem, looking very gorgeous, very beautiful. Okay, keep it up. మిస్ మ్యాచ్ రౌండ్ లో మరొక మాస్టర్ మ్యాజిక్ చూడబోయే ముందు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో టేక్ ఎ బ్రేక్. ఇక బావలందరికీ నమస్తే. రాబడి బావా, వినోద్ బాబు కూడా. D2కి మంచి ఒక కాంపేరింగ్ దొరికింది. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. మిస్ మ్యాచ్ రౌండ్ అంటే మా వాళ్ళు చింపేస్తున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అదరగొట్టేస్తున్నారు. మరి ఇప్పుడు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూద్దాం మా గణేష్ స్వామి సార్. Put your hands together for Prithvi. సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కప్పిస్తే నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే దిగి పడుతున్నా పెళ్ళాతిని ఎదుటే నిలుచున్నా. చెప్పు వస్తానంటే నువ్వు నేను నిగలాలంటే ఇక వాడి వేడి చూపాలంటే వాయలే
ఏంటి సార్ గణేష్ స్వామి సార్ ఈ వీర ఎక్స్పోజింగ్ ఏంటి బాబోయ్ అరే నా మీద కాదురా మాకేం లేదా మా పని చూస్తున్నా మాకేమన్నా నీకు మీ అందరికీ ఏగో రేఖా ప్రకాష్ మేడం ఇస్తారు చాలా సాలిడ్ గా ఇస్తారు ఒక్క నిమిషం ఒక నమస్తే చెప్పాలి అందరికి చెప్పు ఇక బావులందరికీ నమస్తే సప్పుడే చేస్తలేరు రాబడి బావా వినోద్ బాబు కూడా ఏంట్రా ఎక్కడ కండలు కనిపిస్తే అక్కడ పడిపోతారు దొంగ సచ్చిన వాళ్ళ అబ్బో కండలుంటేనే వర్కౌట్ అవుతుంటే ఆఖరికి ఇక్కడ కూడా దిష్టి పడుతుంది యాక్చువల్లీ మీకోసం అక్కడ గ్యాంగ్ లీడర్ వెయిట్ చేస్తున్నాడు చూడగా క్యాప్ గీప్ పెట్టుకొని భాస్కర్ సార్ మీరు ఎంత కావాలంటే అంత ప్రేమిస్తాడు చూసారు నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిక వేస్తే ఈ పోకిరి పొగరును కప్పిస్తే నేను బ్యాగ్ ఉన్నాను సార్ ఇప్పుడు ఒక సాంగ్ ఓకే మీ ఫ్యామిలీలో నేను రేఖ గీత స్వీత గీత రేఖ మాత ఓ లలిత మన్మద మన్మద అదేనండి హే మన్మద 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 డబ్బులు థ్యాంక్ యూ నా మైక్ తరుణ్ సార్ కాన్సెప్ట్ వచ్చి ఐడియా వచ్చి చాలా మూమెంట్స్ వచ్చి పృథ్వీరాజు చాలా కాస్ట్యూమ్స్ వచ్చి ఓవరాల్ కాన్సెప్ట్ కోరియోగ్రఫీ వచ్చి అన్ని సగమైన అన్ని సగం సగమేనా బావా మీ మాస్టర్కి ఒక గిఫ్ట్ అంటే ఒక కాంప్లిమెంట్ ఇస్తాం చూస్తున్నాం గణేష్ మాస్టర్ వస్తారా ఇక్కడ నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిక వేస్తే మీరే కొడితే ఇక్కడ అస్సలు మిస్ మ్యాచ్ అనగానే మా మేడం వేరే మూడ్ లో ఉన్నారు అంటే ఈ షో వచ్చి 12:30 నైట్ తర్వాత మనం టెలికాస్ట్ చేయాలి అది కూడా కొంత స్పెషల్ కేటగిరీకి మాత్రమే లేదు దానికి మన బాబా సమ్రాట్ మాస్టర్ గారు చెప్తారు ఆయన భాషలో బాగుంది ఏం బాగుంది సార్ బాగుందండి బాగుంది చూస్తే ఆ అక్కలు చూస్తే వీళ్ళని కూడా ఈ నెలలో కాటిచ్చేస్తారు వాళ్ళు వీళ్ళని రేఖా ప్రకాష్ థాట్ బాగుంది చేసిన విధానం నచ్చలేదు ఐఎమ్ సారీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఓకే ఒకవైపు నుంచి కొద్దిగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఒకవైపు నుంచి నెగిటివ్ గాలి ఇస్తుంది ఏం లేదు మేడం మీరు చెప్తే రైట్ అంతే ఎందుకంటే వాళ్ళు చెప్పింది మేము శిరస వహించాలి కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచుకొడ్లు నా గురువు గారు శివశంకర్ కంటే ఎక్స్ప్రెషన్ బాగా చేసిన వాళ్ళు నేను చూడలేదు He is not a girl, he is a man. మీ వాయిస్ని ఎలా మార్చారు మేల్గా ఉన్నప్పుడు వాయిస్ మారిపోతుంది एक दो तीन चार पाँच छः सात आठ नौ दस ग्यारह बारह तेरह
మంచి ఒక కాంపేరింగ్ దొరికింది. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. రేఖా ప్రకాష్ మ్యామ్, మీరు నిజంగా మిస్ మ్యాచ్ ఆడుతున్నారా? ఒకవైపు చూస్తేనేమో వెనక్కి తిరిగి గొళ్ళు 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 అని నవ్వేస్తున్నారు, గుక్క తిరుపుకోకుండా నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు తిట్టని తిడుతున్నారు. సందామరే, గణేష్, నాగరాజ్ అందరికీ నా తరపు నుంచి సారీ. అందరికీ ఇందాక వాళ్ళే, నేను అసలు వాళ్ళని చూడలేదు, వాళ్ళని చెప్పగానే చేయగానే నేను అటు తిరిగిపోయాను. నా నవ్వు ఆపుకోలేకపోయాను నేను. టూ గుడ్ ఆల్ ద బాయ్స్. యాక్చువల్గా అందరినీ ఊరికే తిడుతున్నాను, చేస్తున్నాను. మ్యామ్, మిస్ మ్యాచ్ ఆడడం అంటే మీతో నేర్చుకోవాలి మ్యామ్. వావ్ దేవుడా మ్యామ్, మరి ఇంత అన్యాయమా? ఎప్పుడు ఇలాగే ఏడిపిస్తారా? సరే నన్ను ఇది మిస్ మ్యాచ్ రౌండ్ అని మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి రాసి మరీ పంపించారు. ఈయనేమో ఒక రకంగా మిస్ మ్యాచ్ చేస్తూ చింపుతున్నాడు, చింపిస్తున్నాడు, ఏంటంటే చేస్తున్నారు ఈయన. డైరెక్టర్ కాంట్రాస్ట్ గా చేస్తేనే బాగుంటుంది. నేను లాస్ట్ లో రివీల్ చేద్దాం అనుకున్నాను. మార్క్స్ చూస్తే తెలుస్తాయి కదా, లేదా ఏంటో కన్ఫ్యూజన్ జరుగుతోంది, మీరు చెప్పండి అన్నారు. చచ్చిపోతున్నా మ్యామ్, నేను గుండె నొప్పి వచ్చేస్తుంది నాకు. మీరు అంతగా తిడుతుంటే మీరు అప్పుడప్పుడు ఆ క్యూట్ స్మైల్ కావాలి మ్యామ్ నాకు. ఫ్యాంటాస్టిక్. స్పెషల్లీ గాడ్ అబ్బబ్బా, స్పెషల్లీ దిస్ వన్. ఓకే వావ్, రేఖా ప్రకాష్ మ్యామ్ నవ్వితే ఏంటో ప్రపంచం అంతా చాలా అందంగా కనిపిస్తుంది. కీప్ స్మైలింగ్ మ్యామ్, కీప్ స్మైలింగ్. ఇప్పుడు దాకా మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో మిస్ మ్యాచ్ రౌండ్ అంటూ రకరకాల గెటప్స్ వేసుకుని రకరకాల కాన్సెప్ట్స్తో మనల్ని సర్ప్రైజ్లో ముంచెత్తి కొంచెం షాకింగ్తో ఎంటర్టైన్ చేశారండి మా మాస్టర్స్ అందరూ. సో ఆ షాక్ నుంచి తేరుకోవడం కోసం, మిమ్మల్ని స్పెల్ బౌండ్ చేయడం కోసం, మిమ్మల్ని మెస్మరైజ్ చేయడం కోసం, ఇంపై మ్యాజిక్ చేయడం కోసం ఒక ముద్దు గుమ్మం తీసుకొచ్చామండి. పేరు కూడా చందమాంబ పేరే, చాందిని. చాందిని ఫ్రమ్ ముంబై. Exclusively special performance just for you people. जालिम नजर हटा ले
मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले, बर्बाद हो रहे हैं जी, बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले। मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले, बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले। हाँ, मेरी अंगड़ाई न टूटे तू आजा, मेरी अंगड़ाई न टूटे तू आजा। गजरा रे गजरा रे दिल कारे कारे नैना, गजरा रे दिल कारे कारे नैना, ओ तेरे नैना जुड़वा नैना, तेरे नैना जुड़वा नैना, ओ तेरे नैना में चुपके रहना, तेरे नैना में चुपके रहना, ओ गजरा रे दिल कारे कारे नैना, गजरा रे दिल कारे कारे नैना, कारे 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 नैना। गजरा रे मेरे कारे कारे नैना। వావ్ చాందిని కిట్నీ ఖూబ్సూరత్. తనతో హిందీలో మాట్లాడాల్సిన పని లేదండి. చాందిని ముంబైలో సెటిల్ అయినటువంటి మన తెలుగు అమ్మాయి. సో ప్రపంచం అంతా పర్ఫార్మెన్సెస్ ఇస్తుంది, ఎక్స్ప్రెషన్ క్వీన్. సో తన ఎక్స్ప్రెషన్స్ మా తరుణ్ సార్కి ఎంతగా నచ్చాయో తెలుసుకోవాలండి. చాందిని పర్ఫార్మెన్స్ వచ్చి బిగినింగ్ టు ఎండ్ పల్లవి వరకు ఒక బ్లాక్, ఆ ఎండ్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చిందే కొంచెం స్లైట్గా నాకు బ్రిడ్జ్ మహారాజ్ గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ బ్రిడ్జు మహారాజ్ స్టూడెంట్స్ కథక్. మీరు నేర్చుకున్నారా? ఐఎమ్ కంప్లీట్ ఎంఏ మై డాన్స్ కూచిపూడి అండ్ ఆంధ్రనాట్యం నటరామకృష్ణ గారు. బ్యూటిఫుల్. అంటే ఎక్స్ప్రెషన్ కింగ్ అనమాట బ్రిడ్జ్ మహారాజ్. సో ఆ జలక్ అంతా వచ్చింది. మిగతా మూమెంట్స్ అంతా అందరూ చేస్తారు. గ్రేస్ అంటే గ్రేస్ ఉంది, బట్ ఇది ఉంది కదా బాను. థ్యాంక్ యూ సార్. ఇటువంటి సాంగ్ ఇదే ఇంపార్టెంట్, ఫేస్ వాల్యూ ఇంపార్టెంట్. பானு ஏன் சார்பு நீங்க உதவி ஆக்ட் பண்ணி கட்டி பிடிச்சிருங்க. ஏன் சார்பா ப்ளீஸ். எதுக்கு சார் நீங்களே வாங்கல? ப்ளீஸ் ப்ளீஸ் பரவாயில்லை, நீங்க வாங்க சார். சொல்றதுக்கு வார்த்தையே இல்லை. సూపర్ సింప్లీ బాబా వస్తే సార్ మీరు చెప్పండి సార్. మీరంటే చాలా ఇష్టం తనకి. ఎన్ని మినిట్స్ సాంగ్ చేశారు మీరు? 6 minutes. 6 minutes కదా? షీ ఇస్ నాట్ ఇన్ ద కాంపిటీషన్ సార్. సైలెంట్ ఉండియా? ఐ యామ్ టాకింగ్ విత్ ద గర్ల్స్, కీప్ సైలెంట్. ఏంటంటే 6 minutes చేశారు కదా, బట్ మీరు ఏంటంటే ఒక టైర్డ్నెస్ కూడా ఇవ్వలేదు. ఎండ్ వరకు ఆ ఫైనల్ ఎక్స్ప్రెషన్ కూడా ఎనర్జీ కూడా అంతే. మీరు నాకు కంటెంట్స్గా వస్తా చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ నేను సీరియస్గా. బట్ ఆ ఎనర్జీ లెవెల్ బాగా ఉంది. ఏం చెప్పాలి తర్వాత V2కి మంచి ఒక కాంపేరింగ్ దొరికింది. థ్యాంక్ యూ సార్. చాందిని గారు నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? ఫైన్. నేను బాగున్నాను. నేను ఒక మాట చెప్తాను, ఏమనుకుంటే చెప్తా. ఓకే సార్. అంటే చెప్పిన తర్వాత మనసు నుంచి తీసేయాలి. అవును సార్, తప్పకుండా సార్. చెప్పమంటారా? చెప్పండి సార్, ఏదైనా చెప్పండి సార్ ప్లీజ్. నేను ఇప్పటి వరకు నేను సినీ ఫీల్డ్కి ఎంటర్ అయ్యి తర్వాత ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్నంత వరకు నా గురువు గారు శివశంకర్ కంటే ఎక్స్ప్రెషన్ బాగా చేసిన వాళ్ళు నేను చూడలేదు. రాబర్ట్ మాస్టర్, తనకి కట్టి పొడిచి మీరు మాట్లాడాలనుకుంటున్నారు కదా? రాబర్ట్ సార్ కట్టి పొడిచింగే. షీ ఈజ్ నాట్ అ గర్ల్, he is a man. యాసిన్ సార్, ఇది పొన్నేలే సార్, ఇది పయ్య. అమ్మా జాకీ చాన్ అమ్మ జాత, చాందిని జాకీ చంద్ర అంటాడు జాత.
యాసిన్ సార్, యు ఆర్ టూ మచ్ సార్. మా తరుణ మాస్టర్ గారికి మరియు రేఖా మేడం గారికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. థ్యాంక్ యూ సార్. నాకు ఇప్పుడు ఏం డౌట్ వచ్చిందంటే మీరు మేల్గా ఉండేటప్పుడు కూడా ఇదే వాయిస్ కంటిన్యూ అవుతూ ఉండాలి అని. లేదు మేడం, మేల్గా ఉన్నప్పుడు వాయిస్ మారిపోతుంది. అది ఇంతసేపు అనర్గళంగా మాట్లాడింది అమ్మాయిలాగా, అచ్చు అమ్మాయిలాగా. అందుకోసం డౌట్ వచ్చి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అది చాలా కష్టం. అంటే కొంచెంసేపు నటించవచ్చు, ఎవరన్నా ఏ నటులైనా ఈజీగా యాక్ట్ చేయడం అనేది చాలా చెయ్యొచ్చు. కానీ ఇంత జాలీగా అసలు కంటిన్యూస్గా అచ్చు ఆడపిల్లలాగా మాట్లాడి ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మేడం. నిజంగానే అబ్బాయినా అమ్మాయిగా అంటే చాలా మమ్మల్ని టెన్షన్లు పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మైండ్ బ్లోయింగ్ అండ్ ప్లెజర్ వాచింగ్. ఒకసారి పోయి డాన్స్ ఆడుగా ఆడము. అమ్మాయి అయితే వచ్చేవారు, మా అబ్బాయిని అయిపోయింది ఫ్రెండ్కి భయపడిపోతుంది. అది లేదు, అమ్మాయి అయితే వచ్చేవారు సీరియస్లీ కదా. అబ్బాయి కాబట్టి భయపడుతున్నారు సార్. मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले. मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले. बर्बाद हो रहे हैं जी, बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले. मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले. बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले. हाँ मेरी अंगड़ाई न टूटे तू आजा, मेरी अंगड़ाई न टूटे तू आजा. कजरा रे कजरा रे तेरे कारे कारे नैना. कजरा रे तेरे कारे कारे नैना. ओ कजरा रे तेरे कारे कारे नैना. कजरा रे तेरे कारे कारे नैना. मेरे नैना जुड़वा नैना. कजरा रे तेरे कारे कारे नैना. आँखें भी कमाल करती हैं, पर्सनल से सवाल करती हैं. हाय पलकों को उठाती भी नहीं, पर्दे का ख्याल करती हैं. आजा टूटे ना अंगड़ाई, मेरी अंगड़ाई ना टूटे
कजरा रे दिल कारे कारे नैना कजरा रे दिल कारे कारे नैना ओ तेरे नैना जुड़वा नैना जुड़वा नैना ओ तेरे नैना में चुपके रहना में चुपके रहना ओ कजरा रे दिल कारे कारे नैना कजरा रे दिल कारे कारे नैना कारे 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 नैना कजरा रे मेरे कारे कारे नैना కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెది కుమారి నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే మెరిసేటి పువ్వా సిరిమువా వెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వీణవా. కాస్ట్యూమ్ డిజైన్ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎవరు సార్ మీరు? జై భోలేనాథ్. అర్థం కాలేదే. మై నేమ్ ఇస్ బెల్లా బిఫోర్ బెల్లా ఒకటే సైన్యంలా వచ్చానిల్లా మై నేమ్ ఇస్ బెల్లా బిజలి బెల్లా మెరుపే మనిషి అయితే ఉంటాదిల్లా మస్తాని వెనుక ఎటైనా కాదనగా ఇస్తా కానుకగా ఏదైనా లేదనగా మస్తాని వెనుక. లాస్ట్ టైం మాస్టర్ కి 14 లక్షల కార్, కంటెస్టెంట్ కి 14 లక్షల కార్. సో ఇప్పుడు ఏముంటుంది? ఇల్లు ఇవ్వచ్చు అనుకుంటున్నా. ఓ BMW. ఆంధ్ర జనాలు గుండెల్లో ఉన్న ఉంటే అదే పెద్ద గిఫ్ట్. ఇంకా ఎందుకండి ఇంతసేపు ఊరించడం? ఎవరు ఇస్తున్నారో వాళ్ళనే పిలిస్తే పోలా.